రాలేదే గోపాల్, ఎవరిపై నీ కోపాల్? నల్లగొండ జిల్లా అంతా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. సీఎం రేవంత్ రెడ్డి సభకి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డుమ్మా కొట్టారు. రాలేదు. మంత్రి పదవి విషయంలోనో లేక మరి నిధుల విషయంలోనో అలిగి ఉంటారు అని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి నల్లగొండ సభకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డుమ్మా కొట్టారు. అధికారికంగా ఆహ్వానం అందినప్పటికీ ఆయన హాజరు కాలేదు. ఇప్పుడే కాదు, ప్రభుత్వం ఏర్పడ్డ తొలి ఏడాది నుంచే రాజగోపాల్ రెడ్డి సీఎం సభలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 8 సార్లు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తే ఒక్కసారి కూడా ఆయన సభలకు హాజరు కాలేదు రాజగోపాల్ రెడ్డి. తనకు కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవినిస్తానని హామీ ఇచ్చిందని, ఆ హామీ నెరవేరకపోవడంతో తన అసంతృప్తిలో ఉన్నట్లు అనేక సార్లు ప్రకటించారు రాజగోపాల్ రెడ్డి. రెండోసారి కేబినెట్ విస్తరణలో కూడా చోటు దక్కకపోవడంతో బహిరంగంగానే సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీకి వెళ్లి జాతీయ నేతలను కూడా కలిశారు. ఇప్పుడు మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిగినా పదవి వస్తుందా రాదా అన్న మీమాంసలో ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. మరోవైపు తన నియోజకవర్గానికి నిధులు తక్కువగా వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ రెండు విషయాల్లో ఆయన అలకబోని ఉంటారని, అందుకే హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ నల్లగొండలో జరిగిన సీఎం సభకు రాలేదని నల్లగొండ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి సీఎం సభలకు దూరంగా ఉండడం యాదృచ్ఛికమైతే కాదంటున్నారు ఆయన అనుచరులు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారని, తనను కూడా అరెస్ట్ చేస్తారేమో అన్న అనుమానంతో రాజగోపాల్ రెడ్డి సభకు దూరంగా ఉన్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. 100% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పాపం రాజగోపాల్ కూడా తను అరెస్ట్ చేస్తాడన్న భయానికి రాలేదు. ఎందుకు రాలేదు మరి పాపం రాలేదు. సీఎం సభకు హాజరు కాకపోవడంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై రాజగోపాల్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.